సారీ అమూల్య. ప్రియా, ఈ కోటు గురించే కదా నన్ను ఆఫీసులో తలెత్తుకోకుండా చేశావు. చూడవే ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో. హే ప్రియా, ప్రియా ఏం చేస్తున్నావు? సెక్యూరిటీ మేడం, లైటర్. హే ప్రియా, హే ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా నీకేమన్నా? పిచ్చిగానే పట్టిందా నీకు? ఏంటి పిచ్చి? నువ్వు వేసుకున్న ఈ కోట్ని మళ్ళీ మా బావ వేసుకోవాలని ఆశపడుతున్నావా? మా బావకేం కర్మే నీ ఒంటిని తాకిన ఈ కోట్ని మళ్ళీ వేసుకోవడానికి. అందుకే దీన్ని కాల్చి బూడిద చేస్తాను. హే ప్రియా, నా మాట విను. దగ్గరకొచ్చావంటే మర్యాదగా ఉండదు. ప్రియా, ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? కావేరి వేసుకుందని కోటును కాల్చేస్తావా? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? బాలేదు ప్రియా, నీ పద్ధతి ఏం బాలేదు. మరి ఇంత జలస్ దేనికి నీకు? నేను నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అర్జున్ బాబు, ఈ ప్రియ అసలు ప్రవర్తన ఇదే. గేమని మీరు ఇప్పుడు చూస్తున్నారు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే చూస్తున్నా. ఎన్ని దినాలు ప్రియా నా మీద ద్వేషంతోనే పెరిగింది. ఇప్పుడు నా మీద ద్వేషంతోనే మీ జీవితంలోకి వచ్చింది. అమ్మతోడు అర్జున్ బాబు, ఈ ప్రియా కరెక్ట్ మనిషి కానే కాదు. ఈ మాట నేను మీకు ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలనో కూడా నాకు తెలియలేదు. కనీసం ఎప్పుడైనా తెలుసుకోండి. బావా, అది కాదు బావా. ఏది కాదు ప్రియా, ఏది కాదు? అసలు నువ్వు ఇలాంటి దానివని కావేరి చెప్తే మీరెలా నమ్ముతారు బావా? కావేరి ఎలాంటిదో నీకు తెలిసి కూడా నన్నెలా బావా నువ్వు తప్పుగా ఊహించుకుంటావు? ఈ కోట్ని తగలబెట్టగానే నీ మనసులో నా మీదున్న మంచి అభిప్రాయం కూడా తగలబడిపోయిందా బావా? బావా, నువ్విది చూడగానే నువ్విలాగే రియాక్ట్ అవుతావని నాకు తెలుసు. కావేరి దీన్ని అవకాశంగా వాడుకొని నన్ను నీ ముందు బ్యాట్ చేయాలని చూస్తుందని కూడా తెలుసు. అయినా కావాలని నీ కోసమే ఈ కోట్ని నేను కాల్చి బూడిద చేస్తున్నాను. నా కోసమా? అవును బావా, నీ కోసమే. కావేరి వేసుకున్న ఈ కోట్ని తిరిగి నువ్వు వేసుకుంటే నీకు గుర్తొచ్చేది కావేరి నీకు చేసిన ద్రోహమే. ఆ
ద్రోహం నీకు గుర్తొచ్చి గతాన్ని తలుచుకొని బాధపడకూడదనే బావా నేను ఈ కోర్టుని కాల్ చేశాను. కావేరికి సంబంధించిన ఏ జ్ఞాపకం కూడా నీతో ఉండకూడదని నీ మనసుకి బాధ అనిపించినా బలవంతంగా ఇలా చేశాను బావా. నేను చేసింది అందరి దృష్టిలో తప్పే కావచ్చు, కానీ నా బావ మంచు కోసం ఏ తప్పైనా నా తల తెగిపోయినా నేను లెక్క చేయను. వెంటనే చేసేస్తాను బావా. అదే చేశాను. నేను బాధ పెట్టుంటే క్షమించు బావా, క్షమించు. అర్జున్ బాబు, తన మాటల్ని మీరు నమ్మకుండ్రి. ప్రియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. అయినా ఏంటి అర్జున్ బాబు ప్రియా అనేది? నేను మీకు ద్రోహం చేసుడేంది? అసలు మీరు నన్ను ద్వేషించుకోనికి కారణం నా ద్రోహమా? ఏంది అర్జున్ బాబు? అసలు ప్రియా ఏం మాట్లాడుతుంది? ప్రియా ఎందుకు నా గురించి తప్పుగా మాట్లాడుతుంది? నేనేం తప్పు చేసినాను బాబు? ఆ మాట నా నోటితో చెప్పించొద్దు. నువ్వు చేసిన ద్రోహాన్ని 10 మందిలోకి తెచ్చి మాట్లాడేంత సంస్కారం లేనివాణ్ణి కాదు నేను. నీ వ్యక్తిత్వాన్ని, గుణాన్ని నువ్వు కోల్పోయినంత సులువుగా ఒక్క మాటతో నన్ను నేను కోల్పోలేను.